బావా, నేను చివరిసారిగా అడుగుతున్నాను. ఈ ఇంట్లో అందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి, మరి మన పెళ్ళి ఎప్పుడవుతుంది బావా? 1,00,000 సార్లు చెప్పాను జరగదని. ఎప్పుడు చూసినా పెళ్లి తేట. సిగ్గులేదు నీకు? అంతేలే బావా, నేను నీ వెంట పడుతున్నా కాబట్టి నీకు అలసైపోయాను. కోహినూర్ డైమండ్ ని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే మన ఇండియన్స్ కి దాని వాల్యూ తెలిసింది. నన్ను కూడా ఎవడో ఒకటి లేకపోతే కానీ నీకు నా విలువ తెలీదు. ఆఖరికి నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తు పెట్టుకో బావా. ఇదే ముహూర్తానికి ఇదే పెళ్లి మండపంలో నీ పెళ్లికి 1 నిమిషం ముందే నీకంటే బలవంతుణ్ణి, నీకంటే సుందరాంగుణ్ణి, నీకంటే మంచి ప్రయోజకుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను. లేదంటే ఇదే ఇంట్లో నా ప్రాణాలు తీసుకుంటాను. ఇది మంగమ్మను మించిన ఈ మోహిని శపథం. సబక్. ఈ రోజుతో మన బంధం తెగిపోయింది. అదేంటి? అంతేగా, ఈ రోజుతో నీ పెళ్ళైపోతుంది, నా జీవితం అయిపోతుంది. పద లేచిపోదాం. నేను లేచిపోవాలనుకుంటే నా 16వ ఏటే లేచిపోయేదాన్ని. 10 మంది ముందు పెళ్లి పందిట్లో నా పెళ్లి జరగాలి, అది మా బావగాడు చూడాలి. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే, నువ్వు నన్ను ప్రేమిస్తే పోయి మీ నాయన్నే అడుగు. అది కాదు మోహిని. మోహిని, పెండ్లి ఏర్పాట్లు బాగా చేసినారండి. నాయనా, నీకు విషయం చెప్పాలా? పెండ్లై నాకు చెప్దూలేరా? పెండ్లి గురించే నాయనా. ఇదే మండపంలో నేను మోహిని పెళ్లి చేసుకుంటా. ఏంటి? మోహినిరా? ఐ లవ్ మోహిని. తల పగిలిపోతే మోహిని వాడు కాదు, నేను చేసుకుంటా. ప్రాణాలు తీస్తా. మోహిని నాదే. ఏం మాట్లాడుతున్నావు రా గజ? సాయంత్రం నీ పెండ్లి పెట్టుకుని. అదే చెప్తున్నా, మోహినితో నాకు పెండ్లి కావాలి. మరి ధర్మన్న కూతురు? అడిగో నీ ఫ్రెండ్, వాడికిచ్చి పెండ్లి చేయి, అది వాడితోనే కులుకుతుంది. ఏంది దోస్త్, ఏం మాట్లాడుతున్నాడు వీడు? నిజమే దోస్త్, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే హనీ నన్ను కోకింది. నీ పేకముక్క ఎత్తిన విశ్వాసంతో ఆ అమ్మాయితో నేను ఫిజికల్ గా అడ్వాన్స్ అవ్వలేదు. ఫుల్ షో లాంటి నా ప్రేమని, డీల్ కౌంట్ లాంటి మన ఫ్రెండ్షిప్ కోసం మిడిల్ డ్రాప్ అయిపోయాను. నీ గోలాపో, నువ్వు వెళ్ళి తాళి పట్టారా. మోహిని నీకు మరదలు, కూతురుతో సమానం చెప్పాను కదా. మోహిని నీకు తల్లి లాంటిది. మోహిని మీ కూతురు లాంటిదిరా. ఏంట్రా పై పైకి వస్తున్నావు? నీ పగిలిపోతే గద మన ఇలవేల్పురా. మోహిని పుట్టిందే నా అన్నదమ్ములై ఉండి ఒక ఆడదాని కోసం ఇట్లా కొట్టుకుంటున్నారేంద్రా? మన గౌరవ వంశ పరువు ఏం కావాలి? బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. మోహిని విషం మోహిని విషం తాగేసింది. విషమా? అయ్యో దోస్త్ చచ్చిపోయింది. దోస్త్ లెటర్ ఉంది, చదవండి. నాకు చదువు రాదు మోహిని. నాకొచ్చు. అందరికీ నమస్కారం. నేను మోహిన్ని. దేవుడు నాకు ఒక శరీరమే ఇచ్చాడు. 3 ఇచ్చుంటే బాగుండేది. 3కి జీవితాన్ని పంచేదాన్ని. నేను బెడ్ లైట్ లాంటి దాన్ని. ఒక బెడ్రూమ్ లో మాత్రమే వెలగలను. ఫ్లడ్ లైట్ లాగా స్టేడియం మొత్తం వెలిగివ్వలేను. అందుకే ఏ రూమ్ లో వెలగాలో తెలియక నా లైట్ నేనే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. పెద్దవాడు గుణ ట్యూబ్ లైట్ లాంటి వాడు, చాలా మంచివాడు. రెండోవాడు గణ టార్చ్ లైట్ లాంటి వాడు, కరెంటు లేనప్పుడు వెలుగునిస్తాడు. ఇక నెక్స్ట్ గజ ఫోకస్ లైట్ లాంటి వాడు, నన్ను ఫోకస్ లోకి తీసుకొచ్చాడు. ఐ విల్ మిస్ యూ ఎవ్రీబడి.
వచ్చే జన్మంటూ ఉంటే ముగ్గురుగా పుట్టి మీ ముగ్గురికి పెళ్ళాలుగా అవుతాను. బాయ్. పోలీసులు! కంగారు పడకండి, అది నా ఫోన్. మా పోలీస్ బావా. హలో బావా, పోస్టింగ్ ధార్వాడ జిల్లాలోనే వేయించుకున్నాను. మొట్టమొదటి పోలీస్ డ్రెస్ లో నా ముద్దుల చెల్లెలకే నేను కనిపించాలి. ఐఎమ్ కమింగ్. మీ పోలీస్ అన్న నీకోసం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడట. లేకపోయినే దోస్త్, నువ్వే రక్షించాలి. సజ్జా మధ్య ఖరాజ్ వీర్జం సుధా జలం జతరి నా మోహిని చచ్చిపోయింది. మీరే మళ్ళీ ఉపగ్రహరాజ్ గురుజీ, అరగంటకు ముందు నీకేం చెప్పాను? మోహిని ఈ లోకం విడిచి వెళ్ళిపోతుందని చెప్పారు. అంతా మీరు చెప్పినట్టే జరుగుతుంది గురుజీ. గురుజీ, మీరే మా దేవుడు. ఈ గండం నుంచి మమ్మల్ని తప్పించాలి. అది తెలిసి వచ్చాను. తనకు భయం ఉంది. గోపి హనిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయిని వాడికి ఇచ్చి చేసేద్దాం. సమస్యను వాడి నెత్తి మీదనే వేసుకుంటాడు. ప్రేమ కోసం వాడు ఏమైనా పాటు పడతాడు. లేదా ఆ ఐపీఎస్ వస్తాడు, అందరినీ పిట్టలు కాల్చేస్తాడు. హరి రిక్వెస్ట్ గో గో. దోస్త్ దోస్త్, చావు జరిగిన ఇంట్లో పెళ్లి జరగాలంటారు. నువ్వు హనీని పెళ్లి చేసుకోవాలా? నేనా? కుదరదు దోస్త్. ఇంకేం చెప్పొద్దు దోస్త్, నువ్వు తాళి కడుతున్నావు అంతే. ఓకే సరే. థ్యాంక్ యూ దోస్త్. మరి డెడ్ బాడీ నేను చేద్దాం. కారిలేజ్ కప్పెట్టిదామనా? బావులో పడేద్దాం. నీళ్ళు తోడేటప్పుడు కాల్జారు పడిందని అందరికీ చెప్తాం. రై, లేపండ్రా శవాన్ని. దోస్త్, ఇది నేను చూసుకుంటా, నువ్వు రిలాక్స్ అవ్వు. ఏయ్, వచ్చి బాడీ దీన్ని. మీరు కాదు, దీనికి ఒక స్పెషల్ యాక్షన్ టీం కావాలి. మీరిద్దరండి, తీసుకెళ్ళి. ముట్టుకున్నారంటే చంపేస్తా. పవిత్రమైన మోహిని తాకారంటే నరికేస్తా. సుఖీ భవ సుమంగళి, సుఖీ భవ సుశీలవై చిరాయువై, సుఖీ భవ. తాలివండ్రా, తాలివండి. నిన్ను గెలిపించాను మోహిని. వాడన్న ఐపీఎస్ ఆఫీసర్ వచ్చేస్తున్నాడు రా, పక్కెళ్ళి ఏడుద్దారా. దించండి రా. పిల్లలు గుచ్చుకున్నాయి, దించండి. త్వరగా ఈ చీర తీసి ఆ బొమ్మ కట్టండి రా. చెల్లమ్మా సార్, పోలీస్ డ్రెస్ సూపర్ ఉన్నారు సార్. నా ఫస్ట్ షేక్ అండ్ నా చెల్లెలికే ఇవ్వాలి. వేర్ ఇస్ మై సిస్టర్? ఓ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా చెల్లిని రిజెక్ట్ చేయడం వల్లే సిటీకి వెళ్ళి హోమ్ మినిస్టర్ సవితా ఇంద్రారెడ్డి గారి చిన్న కొడుకు కన్నాతో పెళ్లి నిశ్చయం చేసుకుని వచ్చా. ఈ శుభవార్త నా చెల్లెలు చెప్పాలి. చెల్లమ్మా, ఓ బాస్, మోహిని ఎక్కడ? బాబు, మోహిని మోహిని మోహినికి ఏమైంది? మోహిని అన్యాయం చేసి వెళ్ళిపోయింది బావా. నా మోహినికి ఏమైందిరా? ఎక్కడ? నువ్వు ట్రాన్స్ఫర్ అయి వస్తున్నావు అని తెలిసి మొక్కు తెచ్చుకోవడానికి గుడికెళ్ళింది. చూసావా నా చెల్లెలికి నా మీద ఎంత ప్రేమో. నేను వెంటనే గుడికెళ్ళి నా చెల్లెలి చేతుల మీదుగా ఈ క్యాప్ పెట్టించుకుంటాను. ఆగు, మోహిని గుడికెళ్ళి అట్నుంచటే పెళ్లి మండపానికి వచ్చేస్తానంది. మండపమా? ఎందుకు? మీ బావకి హనీకి పెండ్లి. మా బావకి హనీకి పెళ్ళ? ఈ దారుణం ఎప్పుడు జరిగింది? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే. నేను చెప్తాను బాబు, పదండి. మోహన్ గారు వింటే అందరం పోతాం. కరుపాపల్లా పెంచి పెద్ద చేసిన మా బిడ్డలి ఇంకొక మాట అంటే నిన్ను నరికి ఉప్పు పాతరేస్తా.